హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలకు నీట్ యూజీ 2022 క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులకు ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలలో కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం, చాలామంది కూడా ప్రొవిజనల్ మెరిట్ లిస్టు మీ వాట్సాప్లలో షేర్ చేస్తుంటారు. కానీ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు అక్కడ రిలీజ్ చేయలేదు. కానీ ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు నిజమా కాదా, ఎవరు పంపారు అనే దానిపైన మీరందరూ కూడా సందిగ్ధంలో ఉంటారు. అక్కడ లిస్టు చూసి కేటగిరీ వైజ్ లిస్టులు కూడా ప్రతి ఒక్కరూ చెక్ చేసుకుని ఉంటారు. మీ కేటగిరీలో ఎంతమంది ఉన్నారో మీరు చెక్ చేసుకుని ఉంటారు. కానీ మీ సందేహాలను నివృత్తి చేసేందుకే నేను మీ ముందుకు రావటం జరిగింది. ప్రొవిజనల్ మెరిట్ లిస్టు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేశారా, లేకపోతే ఇంకెవరైనా అనఫిషియల్గా ఇది బయట వచ్చిందా అనేది చాలామంది సందిగ్ధంలో ఉన్నమాట వాస్తవం. రాత్రి 2 గంటలకి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు రిలీజ్ చేసి మళ్ళీ డిలీట్ చేశారు అనే సమాచారం అందుతుంది. ఇది మీ అందరికీ తెలియజేయడానికే నేను మీ ముందుకు వచ్చాను. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఎవరైతే అఫీషియల్ వెబ్సైట్ చూసి డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా రాష్ట్రం మొత్తం కూడా తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయటం మొదలుపెట్టారు. డ్యూ టు సైక్లోన్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ టెంపరరీ ఈ ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ను మేము రిలీజ్ చేయట్లేదు, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉండండి అని మనకి అఫీషియల్ వెబ్సైట్లో మెసేజ్ వస్తుంది. విజయవాడలో వర్షాల కారణంగా విద్యార్థులు అందరికీ కూడా తెలుసు విజయవాడలో ఎలా వర్షాలు ఉన్నాయో. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఈ వర్షాల కారణంగానే గత 31వ తేదీ నుండి అంటే 3 రోజుల నుండి కూడా ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు రిలీజ్ చేయకుండా పెండింగ్లో పెట్టారు. బహుశా ఈరోజు ఖచ్చితంగా రిలీజ్ చేయవచ్చు. రిలీజ్ చేసిన వెంటనే కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తాను. కాకపోతే ఈ లిస్టు రిలీజ్ చేసిన తర్వాత ప్రతి ఒక్క నీట్ అభ్యర్థికి కూడా మనం తెలియజేయాల్సింది ఏమిటంటే, లిస్టు మొత్తం కూడా మీరు గమనించే ఉంటారు. ప్రతి పేజీలో కూడా ఆంధ్ర యూనివర్సిటీ మరియు ఎస్వియు రీజన్ విద్యార్థులు అన్ని కేటగిరీలో మనం కానీ చూసుకుంటే దాదాపు ఒక పేజీకి 20 మంది ఉంటే ఆ 20 మందిలో 12 నుండి 15 మంది ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు, 5 నుండి 7 మంది ఎస్వి యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఒక పేజీలో 20 మంది అభ్యర్థుల లిస్ట్ ఉంటే ప్రతి పేజీలో కూడా ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు వచ్చేసి 12 నుండి 15 మంది యావరేజ్ ఉన్నారు. అదే ఎస్వి యూనివర్సిటీ విద్యార్థులు యావరేజ్గా 5 నుండి 7 మంది విద్యార్థులు ఉన్నారు. అంటే 3వ వంతు, నేను ఫస్ట్ నుండి కూడా చెప్తున్నాను, ఏయూ రీజన్లో విద్యార్థుల కంటే 3వ వంతు ఎస్వియు రీజన్లో విద్యార్థులు తక్కువగా ఉంటారు అని. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏమిటంటే, ప్రతి 20 మంది సభ్యులుంటే ఆ 20 మందిలో దాదాపు 12 నుండి 15 మంది ఏయూ రీజన్లోను, 5 నుండి 7 మంది ఎస్వియు రీజన్లోను ఉంటారు. దానిలో మళ్ళీ కేటగిరీ ప్రకారం మీరు ఈ పాటికే కూడా చాలామంది చెక్ చేసుకుని ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ విద్యార్థులే అనుకుందాం. దాదాపు కూడా మా మిత్రుడు బీసీఏ కేటగిరీలో అతను లెక్క పెట్టడం జరిగింది. ఎస్వియు రీజన్లో దాదాపు 560 మార్కులు, 67 మార్కుల వరకు 110 మంది ఉన్నారు బీసీఏ రీజన్లోనే. ఇక్కడ 103 సీట్లు ఉంటే 110 దాదాపు 567కే 110 మెంబర్స్ ఉన్నారు బీసీఏ కేటగిరీలో అని చెప్పుకొచ్చాడు. ప్రతి కేటగిరీలో కూడా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్లో కూడా 610 మార్కుల వరకు దాదాపు కూడా 469 మంది ఉన్నారు. ఇదే విధంగా ప్రతి కేటగిరీలో కూడా
గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ కేటగిరీ ర్యాంకులు అనేటివి అమాంతం ర్యాంకులు పెరిగాయి కాబట్టి ర్యాంకులు వ్యత్యాసం చాలా కనబడుతూ ఉంది. ఇప్పుడు ఈ కేటగిరీలో ఇప్పుడు ఈ లిస్టులో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో దాదాపు కూడా అదే లిస్టు ఓపెన్ అవుతుంది. ఈ లిస్టు ప్రకారమే కాకుండా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్లై చేసుకున్న విద్యార్థుల కేటగిరీలను బట్టి మనకు కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక క్లియర్గా ఒక అంచనాకు వస్తూ ఉంది. కానీ దానికి ముందుగా మీకు తెలియజేయాల్సింది ఏమిటంటే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో ఉన్న విద్యార్థులు ఆల్ ఇండియా కోటాలో ఆల్రెడీ జాయిన్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. 715 మార్కులు వచ్చిన మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో లేరు. 710 నుండే ఇచ్చారు. అంటే నలుగురు విద్యార్థులు 715 మార్కులు వచ్చిన నలుగురు విద్యార్థులు 100 లోపల ర్యాంకులు వచ్చిన ఆ నలుగురు విద్యార్థులు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. అదేవిధంగా దాదాపు కూడా 422 మంది ఆల్ ఇండియా కోటాలో ఆల్రెడీ సీట్ అలాట్మెంట్ అయ్యింది. కానీ ఆ సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులు ఇంకా ఎంతమంది జాయిన్ కాలేదు, ఎంతమంది స్టేట్ కోటాలకు చేస్తారు, ఎంతమంది ఇంకా సెకండ్ రౌండ్కి అక్కడ వెళ్తారో అనేది మనకి క్లియర్గా తెలియదు. కాబట్టి ఈ లిస్టులో ఉన్న అభ్యర్థుల కంటే కూడా చాలామంది తగ్గుతారు మన స్టేట్ కోటాలో. మొదటి రౌండ్లో తగ్గకపోయినా కానీ మళ్ళీ రెండో రౌండ్కి తగ్గుతారు, మూడో రౌండ్కి కూడా తగ్గుతారు. కట్ ఆఫ్ అనేది మనం చెప్పినట్లు కట్ ఆఫ్ అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎస్వియు రీజన్లో 30 నుండి 40 మార్కులు ఖచ్చితంగా ఉంటుంది. 30-40 మార్కులు వేరియేషన్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. అదేవిధంగా ఏయూ రీజన్లో 40 నుండి 50 మార్కులు కూడా ఖచ్చితంగా మార్కులు వ్యత్యాసం అయితే ఏయూ రీజన్లో కూడా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా ఈ మెరిట్ లిస్ట్ చూసిన తర్వాత మీ కేటగిరీలో ఎంతమంది ఉన్నారో మీరు కానీ ఒకవేళ లెక్కబెట్టి ఉంటే ఖచ్చితంగా మనకు కామెంట్ల రూపంలో మీరు తెలియజేయండి. ఎందుకంటే మిగతా విద్యార్థులు కూడా మీరు తెలియజేసే సమాచారాన్ని బట్టి వాళ్ళు తెలుసుకుంటారు. మనం కొన్ని కేటగిరీలు లెక్క పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంకా మెరిట్ లిస్ట్ అసలుది మనకి రిలీజ్ చేయాల్సి ఉంది. టెక్నికల్ ప్రాబ్లమ్సా లేకపోతే ఇంకేదైనా దీంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నాట్ రిపోర్టెడ్ లిస్ట్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసేసారా, డాక్యుమెంట్స్ పెండింగ్ లిస్ట్ కూడా ఇందులో మిక్స్ చేసి ఉన్నారా, అందువల్ల డిలీట్ చేశారా, ఇంకేదో ఇతరత్ర కారణాల వల్ల ప్రొవిజనల్ మెరిట్ లిస్టు పెట్టి డిలీట్ చేయడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా ప్రొవిజనల్ మెరిట్ లిస్టు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రిలీజ్ అయిన తర్వాత మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కాకపోతే కట్ ఆఫ్ అయితే ఎస్వియు రీజన్లో 30 నుండి 40 మార్కులు కట్ ఆఫ్ మూడు రౌండ్లు తర్వాతే మనం అసలైన కట్ ఆఫ్ తెలుస్తుంది. ఎందుకంటే సీట్ రానటువంటి విద్యార్థి 4 రౌండ్ల వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 4 రౌండ్ల తర్వాతే మనకు అసలైన కట్ ఆఫ్ తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ రౌండ్కే మనకి కట్ ఆఫ్ అనేది తెలియదు. ఫస్ట్ రౌండ్లో అమాంతం 40 మార్కులు 45 మార్కులు కూడా ఎస్వియు రీజన్లోనూ 50-55 మార్కులు కూడా ఏయూ రీజన్లోనూ కట్ ఆఫ్ ఉండొచ్చు. కాబట్టి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కట్ ఆఫ్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది. ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయ్యే వాళ్ళ సంఖ్యను బట్టి కట్ ఆఫ్ అనేది తగ్గుతూ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టి సీట్ అలాట్మెంట్ అయ్యేంత వరకు కూడా ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అని వేచి ఉండాల్సిందే. కరెక్ట్గా అయితే మనకి ఆల్ ఇండియా కోటాలో ఎంతమంది వెళ్తున్నారో అదేది కూడా తెలియదు. ఆల్ ఇండియా కోటా సెకండ్ రౌండ్ కూడా సెప్టెంబర్ 5వ తేదీ స్టార్ట్ అవుతూ ఉంది. ఆల్ ఇండియా కోటా వదిలి ఇక్కడ మళ్ళీ స్టేట్ కోటాలో ఆల్రెడీ అక్కడ సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వస్తారా, లేకపోతే ఇంకా వేరే మంచి కాలేజీల కోసం ఎదురు చూస్తారా, సెకండ్ రౌండ్లో ఇక్కడ నుండి మన స్టేట్ కోటా నుండి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే వాళ్ళు ఉంటారా, వీటన్నిటిపైన కూడా కట్ ఆఫ్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే రిలీజ్ చేశారో అది డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిలీజ్ చేసిన లిస్టే. అది ఒకవేళ రాత్రి పెట్టి డిలీట్ అయినా చేసి ఉండాలి. నేనైతే 12 వరకు చూశాను. 12 వరకు అయితే లిస్ట్ రిలీజ్ చేయలేదు. ఉదయం కరెక్ట్గా 6 కంతా కూడా నాకు ఈ లిస్ట్ని వాట్సాప్లో వేరే మిత్రులు పెట్టడం జరిగింది. చాలామందికి కూడా ఈ లిస్టు వాట్సాప్లో దాదాపు కూడా షేర్ చేసేసినట్లు చాలామందికి కూడా
తెలుస్తూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరికి క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రొవిజనల్ మెరిట్ లిస్టు అఫీషియల్గా రిలీజ్ చేసిన తర్వాత ఎంతమంది ఇంకా సర్టిఫికేట్లు పెండింగ్లో అప్లోడ్ చేయలేదు, తర్వాత దానికి మినిమం 2 రోజులు టైం ఇవ్వటం జరుగుతుంది. నేను ముందు నుండే కూడా చెప్తున్నాను, ఈరోజు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయితే 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కానీ 6 గంటల వరకు కానీ టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ టైం లోపల డాక్యుమెంట్స్ పెండింగ్ ఉన్న వాళ్ళంతా, సర్టిఫికేట్స్ ఎవరైతే పెండింగ్ ఉన్నారో అప్లోడ్ చేయలేదు వాళ్ళంతా కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇది అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత అన్నీ యథావిధిగా జరిగితే 5వ తేదీ సాయంత్రం ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. 5వ తేదీ సాయంత్రమే ఫైనల్ మెరిట్ లిస్ట్తో పాటు వెబ్ ఆప్షన్స్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కోసం ఎదురు చూస్తాం. ఈరోజు ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. జై హింద్.